కృష్ణా జిల్లా నాగాయలంక మండలం నంగేగడ్డలో వంగవీటి మోహన్ రంగా నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. వంగవీటి మోహన్ రంగా నీతి నిజాయితీతో ప్రజల హృదయాల్లో నిలిచిన నాయకుడని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి అన్నారు. ఇక కుల మతాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలిచిన మహనీయుడు వంగవీటి రంగాని ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, పీసీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, రాధారంగా మిత్ర మండలి ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు, నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రామ్, జనసేన జిల్లా అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ, మచిలీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జి బండి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. రంగా గారు కులానికి సంబంధించిన వారు కాదు. అన్ని కులాలు కలిపిన 11 కులాలను కలుపుకొని అందులో 3 కాపులు 8 ఇతర కులస్తుల్లో కలిపి రిజిస్ట్రేషన్ చేసి 42 నియోజకవర్గాల్లో మొన్న నేను రిజిస్ట్రేషన్ చేసి నియోజకవర్గాల కమిటీలు వేసి ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం. ఈ రోజున అదే స్థాయి, అదే ఇమేజ్, అదే పౌరణ నాయకుడు, మనకు మచ్చలేని నాయకుడు వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత అదే స్థాయి ఉన్న నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. రంగా గారు కులానికి సంబంధించిన వారు కాదు. అన్ని కులాలు కలిపిన 11. కానీ ఆయన ఆ స్థాయిలో పదవి చేయకపోయినా, ఆయన చనిపోయి దాదాపు 36 సంవత్సరాలు దాటుతా ఉన్నా ఇప్పటికీ కూడా వంగవీటి మోహన రంగా గారు పేరు చెప్పగానే ప్రజల్లో ఒక చైతన్యం, ఒక ఉత్తేజం వస్తాం అని వంగవీటి మోహన్ రంగా గారు. నేను ఆ రోజుల్లో విజయవాడ ఆంధ్ర లయోలా కాలేజీలో నేను కూడా ఒక స్టూడెంట్గా ఉండేవాడు. ఆయన గురించి చెప్తానే ఉంటే, ఆయన ధైర్యాన్ని గురించి చెప్తా ఉంటుంటే మాకు కూడా ఆయన పోయి చూడాలనేటువంటి ఆలోచన ఆ రోజుల్లో ఉంటా ఉండేది. కానీ ఆయన ఆ స్థాయిలో పదవి చేయకపోయినా